హాయ్. హాయ్ అన్న, నమస్తే. హాయ్. అదే హరహర వీరమల్లు స్టార్ట్ అవుతుంది, రిలీజ్ అవుతుంది రేపు 12th. కానీ అది పోస్ట్ పోన్ చేస్తారు అనేసి అంటున్నారు కదా. అవునన్న, దాని మీద మీ స్పందన ఏంటి? మేము అదే చెప్తున్నా. మూవీ మేకర్స్ వాళ్ళకి హరిహర వీరమల్లు ఏదైతే మూవీ టీం ఉంది కదా, మన ఏం రత్నం గారికి ఒకటే చెప్తున్నాం మేము. ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయిందంటే అది హరిహర వీరమల్లే. అభిమానులకు మాకే చాలా చిరాగ్గా ఉంది. ఎందుకంటే మేము కటౌట్లు, బ్యానర్లు అన్నీ రెడీ చేసుకున్నాం. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను నేను. ఓజీ టైంలో కూడా మేము చేసుకున్నాం ఇలాగే. పోయిన సంవత్సరం రిలీజ్ చేస్తున్నారు ఓజీ. బట్ ఓజీ ఏంటంటే పోస్ట్ పోన్ చేసినారు ఒకసారి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నిన్న మా తమ్ముడు ఆడికి చెప్పాను నేను, అరే సినిమా పోస్ట్ పోన్ అవుతుందేమోరా అని అంటే వాడు వినకుండా వాడు బ్యానర్ కూడా ఏం చేసిండు, హరిహర వీరమల్లు బ్యానర్ ఓకే థియేటర్లో కోసం. వీళ్ళేమో పోస్ట్ పోన్ చేస్తున్నారు, వీడేమో అప్పు చేసి మరి బ్యానర్ వేయించుకోండి. వీడు అప్పు చేసి బ్యానర్ వేయించండి. రాజమండ్రిలో ఉంటాడు తమ్ముడు. మరి వీళ్ళు ఏదన్నా పోస్ట్ పోన్ చేసేది ఉంటే మీరు రిలీజ్ చేసేటప్పుడే మీరు అనౌన్స్మెంట్ ఇవ్వండి, రిలీజ్ డేటు. అంతేగాని నిజంగా చెప్తున్నా కదా, ఇది చాలా హైలైట్. మన హరిహర వీరమల్లు సినిమా రికార్డు కొట్టేసింది. ఎందులో? పోస్ట్ పోన్ చేయడంలో. ఏమన్నా ప్రాబ్లం ఉందా సినిమాలో? మాకు క్లారిటీగా చెప్పండి, మేము అర్థం చేసుకుంటాం, మేము వెయిట్ చేస్తాం. కళ్యాణ్ బాబు సినిమా మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా ఖచ్చితంగా రికార్డులు మోతం మోగిపోతుంది ఆ రోజు 100%. మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, ఏమన్నా ఇది ఉంటే మీరు డైరెక్ట్గా అభిమానులకు చెప్పండి. అంతేగాని మీరే రిలీజ్ చేసేస్తున్నాం, రెడీగా ఉండండి కల్ట్ అని మీరే పోస్ట్ చేస్తారు, మళ్ళీ మమ్మల్ని నిరాశపరుస్తారు. ఇప్పుడు చూడండి, బ్యానర్లు అన్నీ రెడీ చేస్తున్నారు. నేనే కాదన్నా, చాలామంది అభిమానులు కటౌట్లు, బ్యానర్లు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నారు వాళ్ళ సొంత డబ్బులతోటి. ఓకే, ఇప్పుడు అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. మీరు కరెక్ట్ క్లారిటీ ఇవ్వండి. ఈ డేట్కి మేము రిలీజ్ చేస్తున్నాం, సంవత్సరం తర్వాతైనా పర్లేదు, మేము వెయిట్ చేస్తాం కళ్యాణ్ బాబు కోసం. అప్పుడప్పుడు ఒక అప్డేట్ ఇవ్వండి చాలు సినిమా మీద. అంతేగాని రిలీజ్ అయిపోతుంది, మళ్ళీ రిలీజ్ అవ్వట్లేదు, ప్రాబ్లం ఇది ఉంది. ఒకడంటాడు పవన్ కళ్యాణ్ గారు రెమ్యునరేషన్ వెనకకి ఇచ్చేసిండని ఒకడంటాడు. పవన్ కళ్యాణ్ గారు సినిమాకి డేట్లు ఇవ్వలేదని ఒకడంటాడు. ఎవరి మాట నమ్మాలి? ఇంత వెయిట్ చేస్తున్నాం కదా. మేమే కాదు ఈ సినిమా కోసం వెయిట్ చేసేది, కాటేరమ్మ కొడుకులు మన ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు కన్నా, వాళ్ళైతే చాలా అంటే చాలా వెయిటింగ్లో ఉన్నారు ఈ సినిమా కోసం అండ్ మన ఓజీ సినిమా కోసం. ఓజీ సినిమా అయితే ఖచ్చితంగా మనోడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు. September 25th థియేటర్లోకి మా జాతర. ఆ రోజైతే ముందైతే ఈ జాతర చూద్దామని మేము వెయిటింగ్గా ఉన్నాం. ఒక్క సంవత్సరం నుంచి కాదన్న, దగ్గరగా ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసి వకీల్ సాబ్ టైంలో ఇది అంటే దగ్గరగా 5 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న? ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మేము అర్థం చేసుకుంటాం. మేము మిమ్మల్ని తిడుతున్నాం, మేము చెప్తున్నాం కదా, కళ్యాణ్ బాబు లాగే ఆయన అభిమానులు కూడా మేము అర్థం చేసుకునే వ్యక్తులం. మీరు మమ్మల్ని రెచ్చగొట్టి వదిలేస్తున్నారు. మీరు మమ్మల్ని ఈరోజు కొంతమంది అంటున్నారు ట్విట్టర్లో, మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పి. మేము మిమ్మల్ని తిడుతున్నామంటే మాకు కోపం వచ్చి, అంతే కదన్నా. ఇప్పుడు మేము అసలు హరిహర వీరమల్లు వైసీపీ వాళ్ళ వల్లే పోస్ట్ పోన్ చేస్తున్నారా, లేకపోతే అసలు దేనికని? బొచ్చన్న, కళ్యాణ్ బాబు సినిమా ఎవడైనా ఆపగలుగుతాడా? అంత మొగోడు ఉన్నాడా ఇండస్ట్రీలో? కానీ ఇదంతా సొల్లు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళని 2029లో ఒక్క సీటు గెలుచుకోమని చెప్పు. కళ్యాణ్ బాబు సినిమా ఎట్లయినా నడుస్తుంది. ఇప్పుడు 2018లోనో 19లోనో అనుకుంటా పవన్ కళ్యాణ్ గారి సినిమా, అదే గత ప్రభుత్వంలో వకీల్ సాబ్ టైంలో టికెట్ రేట్లు తగ్గించారు. పవన్ కళ్యాణ్ గారు బెనిఫిట్ షోలు ఆపాలని చూశారు, ఆగిందా? మనల్ని ఎవడు రాపేది? ఆపుకోండి. కళ్యాణ్ బాబు సినిమా ఆగదు. కళ్యాణ్ బాబు ఒక్కసారి ఆయన సినిమా రిలీజ్ అవుతుందని డేట్ ఫిక్స్ అయింది అనుకో అన్న, మూసుకున్న థియేటర్లు కూడా తెలుసుకుంటాయి ఖచ్చితంగా ఆ రోజు. కానీ హరిహర వీరమల్లు మీరు అన్నట్టే, ఇప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఇచ్చినా కానీ పోస్ట్ పోన్ చేస్తారు అనేసి రూమర్స్ అనేవి బయటకు వస్తున్నాయి. అవి ఎందుకు వస్తుంది అంటే? పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదంటున్నారు. మరి ఎవరు ఆపుతున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా? ఆపేది ఏం లేదన్నా, ఏదో చిన్న ప్రాబ్లం ఉంది సినిమాలో. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉందని టాక్ తెలుస్తుంది బయటకి. ఇప్పుడు అది ఇలాగా, ఇప్పుడు కొంతమంది హరిహర వీరమల్లు సినిమాని బైకాట్ చేస్తాను అంటున్నారు. హరిహర వీరమల్లుని బైకాట్ చేయడానికి అక్కడ ఉంది విశ్వక్సేన. మీడియా ముంగడికి వచ్చేసి అన్నా సారీ అన్నా, నా తప్పు లేదన్నా అని చెప్పడానికి కళ్యాణ్ బాబు అక్కడ, విశ్వక్సేన్ కాదు. తెలుగు ఇండస్ట్రీకి ఒకడే బాబు, కళ్యాణ్ బాబు. ఆయన సినిమాని ఆపే మొగోడు ఎవడు లేడు. ఏంటంటే రిలీజ్ చేసే టయానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయేమో, ఉంటాయి కదన్నా. అది భారీ బడ్జెట్ సినిమా, అది ఎలా పడితే అలా రిలీజ్ చేసేయడానికి ఇది కాదు. అది టికెట్ రేట్ల గురించి, అది తెలంగాణలో ఆంధ్రాలో రేట్ల గురించి మాట్లాడుకోవడం. ఇప్పుడు
మన పుష్ప సినిమా టైంకి ఇట్లాగే పెంచేసారు, తిట్టుకున్నారు. అదే ఆలోచిస్తున్నారు మేకర్స్ వాళ్ళు, ఏ రేటు పెడదాము అంటే. ఇప్పుడు డబ్బున్నోడు పెడతాడు 1000 రూపాయలు 800 పెడతారు. నాకు తెలిసిన టాక్ ఏంటంటే 800 టికెట్ అంటున్నారు. అంత డబ్బున్నోడు పెడతాడు, మరి గరీబోడు పెట్టలేడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఆయన ముందు గరీబోల గురించి ఆలోచిస్తాడు ఆయన. సో టికెట్ రేట్ల గురించి కానీ ఏదో సంథింగ్ ఏదో రూపం నడుస్తుంది. ఖచ్చితంగా సినిమా అయితే మ్యాక్సిమం 95% జూన్ 12న రిలీజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మేబీ జూన్ 12న అవ్వకపోతే జూలై 4th 100% రిలీజ్ చేస్తారు సినిమాని. సినిమా అయితే ఆగదు. కళ్యాణ్ బాబు సినిమాని ఆపే మోగోడు ఇప్పటి వరకు పుట్టలేదు ఇండస్ట్రీలో, అది గుర్తుపెట్టుకో అన్న. ఇదంతా ఏంటంటే ఫేక్ న్యూస్లు ఇవన్నీ. కళ్యాణ్ బాబు మీద తప్పుడు రాతలు, తప్పుడు కూతలు. హరిహర వీరమల్లు డైరెక్షన్ స్టార్ట్ చేసింది క్రిష్ గారు, కానీ క్రిష్ గారు మధ్యలో డ్రాప్ అయ్యి వాళ్ళ కొడుకు రావడానికి కారణం ఏందంటారు? ఇప్పుడన్నా ఎవరికైనా పనులు ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ సినిమా వదిలేసే అంత పనులు ఎవరికైనా ఉన్నాయి? పనులు అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో అన్న, ఇప్పుడు నేనే ఉన్నాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక జన సైనికుడిని, పవన్ కళ్యాణ్ గారు అభిమాని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ర్యాలీకి వచ్చారు అనుకో, ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, నాకు ఉద్యోగం ఉంది, నేను ఉద్యోగానికి వెళ్ళాలా, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు ఇక్కడికి వెళ్తే నా ఉద్యోగం పోతుంది. ముందు నాకు నా ఉద్యోగం, అభిమానిస్తా, ఫోన్లో చూస్తాను అవసరమైతే. నా ఉద్యోగం అయితే పొడగొట్టుకోను కదా. అలాగే ఆయన చాలా సంవత్సరాలు వెయిట్ చేసిండు. ఇప్పుడు ఆయనకు కూడా ఉంటుంది కదా, ఫ్యామిలీ ఉంది, ఆయనకు కూడా చాలా సినిమాలు ఉన్నాయి చేసేటి. మనం అది అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆయన డేట్లు ఇవ్వట్లే. ఒకటి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వీళ్ళు వచ్చారా, పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వీళ్ళు వచ్చినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని వద్దు అనుకుని ఎందుకు పక్కకి వెళ్ళారు క్రిష్ గారు? అంటే పక్కకి వెళ్ళారు అంటే దానికి అర్థం ఏంటి? పక్కకి వెళ్ళారంటే ఆయనకు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా ఇప్పుడు ఏంటంటే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఇంకా ఆయనకి ఏంటంటే ఇది అవుతుంది ఒక చిన్న. ఇప్పుడు నేను ఉన్నానన్న, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక దగ్గర పనికి వెళ్ళాను, అక్కడ ఒక 4 రోజులు తిరిగాను, అక్కడ అవ్వట్లేదు, ఎంతసేపటికి అవ్వట్లేదు. నేను వేరే దారిలోకి వెళ్ళాలి కదా, అదే దారిలో ఉండాలని కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసి షూటింగ్ అయ్యేసరికి 8 సంవత్సరాలు అయింది. ఇంకొక 5 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడు కళ్యాణ్ అన్న. అప్పటి వరకు అది అవ్వదు అనుకో మామూలుగా. అప్పటి వరకు ఆయన వెయిట్ చేయలేడు కదా, ఆయన కుటుంబం అనేది ఉంది కదా. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే దగ్గరకు వచ్చింది. ఇప్పుడు డబ్బు ఇప్పుడు ఎవరికి కావాలి? అందులో లాస్ అయ్యేది ఎవరు? ఏం రత్నం గారు, ప్రొడ్యూసర్ గారు. వాళ్ళకి ఇంకా తప్పదు, ఇంకా చేసుకోవాలి, ఎలాగైనా సినిమా కంప్లీట్ చేయాలి వాళ్ళు. సో వాళ్ళ కొడుకు డైరెక్షన్ చేసిండు. ఇదంతా ఏంటంటే అన్న, పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు చూడు రుద్దుదాము అని చెప్పి అపోజిషన్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎన్ని రుద్దినా కూడా ఆయన స్థాయి, ఆయన స్థానం వేరు. చెప్తున్నాం కదా, ఈ రోజు డిప్యూటీ సీఎం గుర్తుపెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు తర్వాత హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.